హిందూ సాంస్కృతిక జీవన విధానం పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటించింది. ఘట్కేసర్ మండలం అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలను మోహన్ భగవత్ ప్రారంభించారు. కేరళ, బంగాల్లో రాజకీయ హత్యలు, దళితుల అభ్యున్నతి, ఏకాత్మ మానవతా దర్శనం వ్యాప్తిపై సమాలోచన జరపనున్నట్లు సంఘ్ ప్రముఖులు వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ సమావేశాలు ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను లాంఛనంగా మొదలుపెట్టారు. ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి ప్రారంభోపన్యాసం చేశారు. విహెచ్పి సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియా సహా సంఘ్ పరివారమంతా జాతీయ సమావేశాలకు హాజరయ్యారు. గతేడాది చేసిన కార్యక్రమాల్ని ప్రస్తుత సమావేశాల్లో కార్యవర్గం సమీక్షించనుంది. కేరళ, బంగాల్లో రాజకీయ హత్యలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా దర్శనం వ్యాప్తిపై సమాలోచనలు జరపనున్నారు. హిందూ సాంస్కృతిక జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అఖిల భారత సంయుక్త కార్యదర్శి భాగయ్య తెలిపారు. కేరళలో కమ్యూనిస్టులు హత్య రాజకీయాలతో రాక్షస క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 100వ జయంతిని పురస్కరించుకొని ప్రజల్లో పరస్పర ప్రేమ, సోదరభావం పెంచడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. బెంగాల్లో హిందూ సమాజంపై దారుణాలు జరుగుతున్నాయని భాగయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 489 గ్రామాల్లో సామాజిక సామరస్యత మీద సర్వే చేశామని వెల్లడించారు. దళితులకు చెందాల్సిన ప్రభుత్వ సొమ్ము వారికే చెందే విధంగా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మన ధర్మంలో అస్పృశ్యత గాని, అంటరాంతన గాని లేదు. అది ధర్మ విరుద్ధమైనది, వేద విరుద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. కానీ హిందూ సమాజంలో ఉంది. గ్రామాలలో హిందువులందరికీ ఒకే శ్మశానం ఉండాలని, అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని, నీరు బావి కానీ చెరువు కానీ అందరికీ సన్మానపూర్వకంగా అందుబాటులో ఉండాలనే ప్రయత్నం పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా స్వయం సేవలు ప్రయత్నం చేస్తున్నారు. అనేక సంస్థలు సహాయం చేస్తున్నాయి. అనేక మంది సాధు సంతులు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో 489 గ్రామాల్లో సర్వే జరిగింది. ఇంకా సర్వే జరుగుతోంది. 431 గ్రామాల్లో మందిర ప్రవేశం ఉంది. అంటే 58 గ్రామాల్లో లేదు. అట్లాగే నీరు కూడా 475 గ్రామాల్లో అందుబాటులో ఉంది. అంటే 14 గ్రామాల్లో లేదు. శ్మశానం 299 గ్రామాల్లో అందరికీ, హిందువులందరికీ ఒకే చోట ఉంది, ప్రవేశం ఉంది. అంటే 190 గ్రామాల్లో లేదు. ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాల్లో పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.